బాలీవుడ్ హీరో సుశాంత్ మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. ఇప్పటికీ సుశాంత్ మరణంపై పలు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. క్రమంలోనే అతడి మాజీ మేనేజర్గా పనిచేసిన దిశా సాలియన్ మరణం మరోసారి తెరపైకి వచ్చింది. ఆత్మహత్య వెనుక ఆదిత్య ఠాక్రే హస్తం ఉంది అంటూ ఆమె తండ్రి కోర్టును ఆశ్రయించడం దుమారం రేపుతోంది. దివంగత నటుడు సుశాంత్ రాజ్పుత్ మాజీ మేనేజర్ ఆత్మహత్య వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. సుశాంత్ ఆత్మహత్యకు వారం రోజుల ముందు ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ ఆత్మహత్య చేసుకుంది. అయితే ఇంతకాలానికి ఆమె తండ్రి తన కుమార్తెపై సామూహిక అత్యాచారం, హత్య జరిగింది అని ఆరోపిస్తున్నారు. ఇందుకు బాధ్యులు వీళ్లేనంటూ కొందరిపై బాంబే హైకోర్టుకు కూడా వెళ్లారు. ముఖ్యంగా శివసేన నేత ఆదిత్య ఠాక్రేపై కేసు నమోదు చేయాలని పిటిషన్లో వెల్లడించారు. ఈ పిటిషన్ మహారాష్ట్రలో మరోసారి తీవ్ర దుమారానికి కారణమైంది. 2020 జూన్ 14వ తేదీన బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. అయితే ఆయన చనిపోవడానికి వారం రోజుల ముందే ఆయన మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా జూన్ 8వ తేదీన ముంబైలోని తన భవనంపై నుంచి దూకి బలవన్ మరణానికి పాల్పడ్డారు. దిశా చనిపోయిన 6 రోజులకే సుశాంత్ సింగ్ రాజ్పుత్ తన నివాసంలో శవమై కనిపించారు. వీరిద్దరి మృతితో మహారాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగింది. ఆ సమయంలో మహారాష్ట్రలో అధికారంలో ఉన్న ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వం ఈ కేసును కప్పిపుచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేసిందని కూడా ఆరోపణలు వచ్చాయి. దిశ హత్య, అత్యాచారంతో పాటు సుశాంత్ మృతితోనూ ముడిపెడుతూ అనేక వార్తలు వచ్చాయి. కానీ అందులో ఏది నిజం, ఏది అబద్ధం అనేది ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. ముఖ్యంగా అప్పుడు దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ సైతం తన కుమార్తె మృతికి సంబంధించి ఎవరిపైనా అనుమానాలు లేవని చెప్పారు. దీంతో ఈ 2 మరణాలపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇన్నాళ్లకు దిశా తండ్రి కూతురు ఆత్మహత్యపై అనుమానాలు వ్యక్తం చేయడం సంచలనంగా మారింది. मौत मतलब मर्डर, तो उनके मर्डर के समय इस यहाँ पर गवर्नमेंट थी उद्धव ठाकरे की, तो उन्होंने आरोपी था उनका बेटा आदित्य ठाकरे, तो उन्होंने उनकी जो पुलिस अधिकारी थे करप्ट, उन्होंने सब केस को कवर अप किया. 2.5 साल तक उनके सरकार में सब वही विषय रहा. 2.5 साल के बाद में शिंदे साहब का गवर्नमेंट आया, फडणवीस साहब होम मिनिस्टर बने, तब इस मामले में हम ये अभी तुरंत मामला नहीं आया है. ఇన్నాళ్ల తర్వాత దిశా సాలియన్ తండ్రి సతీష్ సాలియన్ బాంబే హైకోర్టుకు వెళ్లారు. తన కుమార్తె దారుణ సామూహిక అత్యాచారం, హత్యకు గురైందని వెల్లడించారు. దిశా సాలియన్ చనిపోయిన రోజు తన ఇంట్లో ఓ పార్టీ ఏర్పాటు చేసిందని, దానికి ఆదిత్య ఠాక్రేతో పాటు అతడి బాడీగార్డులు కూడా వచ్చారని చెప్పారు. వీరు మాత్రమే కాకుండా నటులు సూరజ్ పంచోలి, జినో మోరియా మరికొందరు హాజరయ్యారు అని వివరించారు. ఆ సమయంలోనే తన కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఈ కేసుపై విచారణ జరిపించాలి అంటూ కోర్టును కోరారు. ఆరోపణలపై స్పందించిన ఆదిత్య ఠాక్రే మాత్రం తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశారు. కావాలని కొందరు తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, తన పరువుకు భంగం కలిగించేందుకు 5 సంవత్సరాలుగా కుట్ర చేస్తున్నారని వివరించారు. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, తాను కూడా న్యాయస్థానంలోనే స్పందిస్తానని వెల్లడించారు. जिन लोगों के साथ लड़ रहे हैं वो तो आपको खत्म करना चाहते हैं, देश की जो परंपरा है वो खत्म करना चाहते हैं, देश की लोकतंत्र को खत्म करना चाहते हैं, उसके खिलाफ लड़ रहे हैं. और इसी में मेरी बदनामी की कोशिश पिछले 5 सालों से हो रही है. अब अगर कोई आज बात कोर्ट में है तो कोर्ट में जवाब देंगे. మొత్తంగా 5 ఏళ్ల తర్వాత ఈ కేసు మళ్లీ తెరపైకి రావడం హాట్ టాపిక్ గా మారింది. అందులోనూ పొలిటికల్ టర్న్ తీసుకోవడంతో మహారాష్ట్రలో పెను దుమారం రేపుతోంది.